హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ తాడూరు మండల్ సిసవాడ గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నది దుందుబి వాగు. ఈ దుందుబి వాగు అనేది మనకి డిండి దగ్గర కలుస్తుంది. అయితే ఈ మధ్య వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటర్ మాత్రం ఈరోజు అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చాయో కానీ విపరీతంగా వస్తున్నాయండి. ఆ ఫ్లో చూయిద్దామని ఈరోజు ఈ వీడియో ఇస్తున్నానండి. ఒకసారి వెదర్ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు టైం 5:30 అవుతుందండి ఈవినింగ్. పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత బాగుంది. ఆ పచ్చని పంట పొలాలు ఒకవైపు, పొంగి పొలుతున్న దుందుబి వాగు మరొక వైపు అండి. చూడడానికి మాత్రం చాలా సూపర్గా ఉంది. ఒకసారి చూడండి చాలా బాగుంది వ్యూ. ఈ సిసవాడ గ్రామం అనేది ఇంకొక విషయంలో ఫేమస్ అండి. ఏంటంటే కళ్ళు దొరుకుతుందండి. తాటి కళ్ళు కావచ్చు, ఈత కళ్ళు కావచ్చు దొరుకుతుంది. మనం చూడొచ్చు తాటి చెట్లు చాలా కనిపిస్తున్నాయండి. కొన్ని ఈత చెట్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి. అయితే తాటి కళ్ళుకి ఫేమస్, ఎక్కువ దొరుకుతుంది అన్నమాట తాటి కళ్ళు ఇక్కడ. ఈవినింగ్ ఈ వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ కూర్చొని ఈ వాగును చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం. పల్లెటూరు వాతావరణం అంటేనే ప్రశాంతమైన వాతావరణం. అందరికీ తెలుసు. సిటీలో ఉండేవాళ్ళు పల్లెటూరి వాతావరణాన్ని ఎవరు మిస్ అవుతున్నారో వాళ్ళు మాత్రం చూడండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు కూడా. యాక్చువల్గా ఏంటంటే ఈ 4-5 డేస్ నుంచి వెళ్ళి 1 వీక్ నుంచి వెళ్ళి పెద్ద వర్షాలు లేవండి. ఏదో అడపదడప లైట్గా పడిపోతున్నాయి కానీ వాగు పొంగి పోలేంత వర్షాలు అయితే లేవు. గమ్మత్తైన విషయం ఏంటంటే మార్నింగ్ పెద్దగా వాటర్ లేవు వాగులో. ఇప్పుడు ఈవినింగ్ వరకు సడన్గా వచ్చేసిన వాటర్ ఎక్కడి నుంచి వచ్చినావో తెలియదు. ఎక్కువ కురిసిన వర్షాలకు వచ్చినట్టున్నాయి కానీ విపరీతమైన వాటర్ వస్తున్నాయండి. పల్లెటూరి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలండి. చాలామంది సిటీలో ఉండే వాళ్ళు మిస్ అవుతుంటారు. అబ్బా ఊళ్ళో ఉంటే బాగుంటుంది అని కొంతమంది ఊళ్ళోకి రాలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. వారు ఖచ్చితంగా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నానండి. ఇదేమో వాగు ఊరు చివరికి అండి. ఇది మనకు కనిపిస్తున్నది స్ట్రైట్గా రోడ్ వెళ్తుంది అవతలకి, పక్క విలేజ్కి. అయితే ఇక్కడ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ వెళ్ళడానికి ఇప్పుడైతే పాసిబిలిటీ లేదు. బైక్స్ వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే ఈజీగా కొట్టుకుపోతాయి బైక్స్. ఏదో హెవీ వెహికల్స్ అయితే కొద్దిగా ప్రయత్నం చేయొచ్చులే కానీ ప్రయత్నం చేయకపోవడమే బెటర్. ఎందుకంటే వాగు గంటకి పెరుగుతుంది ఫ్లో. బైక్ లేట్ అవుతాయి పోగా పో. ఆ సౌండ్ చూడండి. సౌండ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత హెవీగా ఫ్లో అవుతుంది అనేది. మనకి ఆ సౌండ్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు వ్యూ మొత్తం చూపిస్తాను రౌండప్గా. చూడండి, ఒకవైపు పంట పొలాలు చూడడానికి బాగుంటాయి, ఒకవైపు ఈ ప్రస్తుతం మనం చూస్తున్న వాగు ప్రవహిస్తుంది కదా అది బాగుంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మా ఫ్రెండ్ మాత్రం సెల్ఫీలు దిగుతున్నాడు ఒక్కడే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.